ఇల్లందు మార్కెట్ కమిటీ పరిధిలో 8 మండలాలు ఉన్నవండి. 8 మండలాల్లో నుంచి 55 మంది లైసెన్స్ కలిగి వ్యాపారం చేస్తున్నారు. ఇటు క్రమంలో 8 మండలాల్లో కూడా మేము ప్రతినిత్యము మీటింగ్స్ పెడుతూ అక్కడ ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారం ఏ విధంగా చేయాలి, వ్యాపారానికి సంబంధించి ఎటువంటి రికార్డులు మెయింటైన్ చేయాలనేది తెలియచేసినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు రికార్డులు ఏవి మెయింటైన్ చేయడం అనేది మేము రికార్డ్ వెరిఫికేషన్ చేసిన సమయంలో వారి దగ్గర ఎటువంటివి గమనించలేదు. అంటే క్రమంలో వారి ప్రతి షాప్ను మేము సందర్శించడము, విజిట్ చేయడము, రికార్డుని వెరిఫై చేసి వారి రికార్డులు మెయింటైన్ చేయవలసిందిగా వారికి గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టేకులపల్లి మండల ప్రాంతంలో మేము విజిట్కి వెళ్ళినప్పుడు నడి రోడ్డు మీదనే ఎటువంటి లైసెన్స్ లేనటువంటి వ్యక్తులు, అనాథరైజ్డ్ వ్యక్తులు, ఇంత టెక్నాలజీ పెరిగి ఉండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చినప్పటికీ రైతులను మోసం చేస్తూ ముక్కాలం కాటాలు పెట్టేసి రాళ్లతోటి తూకం వేస్తున్నటువంటి సుమారు 8 మంది వ్యాపారస్తుల యొక్క కాంటాలు సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్న సరుకుకు సంబంధించి మార్కెట్ వసూలు చేయడం జరిగింది. వారందరిపైన కూడా మేము మార్కెట్ చట్టం అనుసరించి కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా వారికి మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్ తీసుకొని మాత్రమే వ్యాపారం చేయవలసిందిగా కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇటు క్రమంలో వారి వద్ద ఉన్నటువంటి కాంటాలు తీసుకురావడం, వారి దగ్గర మార్కెట్ వసూలు చేయడం జరిగింది. ఇంకా మీదట కూడా మిగిలిన మండలాల్లో కూడా ఇదే విధంగా నిత్యం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యాపారి కూడా ఖచ్చితమైన తూకమును చూపిస్తూ ఖచ్చితమైన ధరను రైతుకి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతుకి అతను ఏ విధంగా అయితే పేమెంట్ ఇస్తున్నాడో తనకున్న సరుకుకు సంబంధించి ఆ పేమెంట్ స్లిప్స్ మేము షాప్కి వెళ్ళినప్పుడు లేదా రైస్ మిల్కి వెళ్ళినప్పుడు రికార్డును వెరిఫై చేసినప్పుడు వాళ్ళ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. మాకు వారు చూపించవలసింది ఉంది. ఇది లైసెన్స్ కండిషనే అది. కానీ ఈ ప్రాంతంలో చాలామంది అటువంటి చేయడం లేదని మేము గమనించినాము. ఈ గమనించిన విధానాన్ని బట్టి మేము నిత్యం వాళ్ళ షాపులు ప్రతి షాప్కి వెళ్ళడం, ప్రతి మండలానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మీదట కూడా ఎవరైనా లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినట్లయితే వారిపై చట్టపరమైన కేసులు బుక్ చేయడం అయితే జరుగుతుంది.